గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు కుర్మా చేసుకున్నాము. దానికన్నా ముందు ఫస్ట్ మనం ఆలుగడ్డలు తీసుకొని కుక్కర్లో పెట్టుకొని ఫస్ట్ దాన్ని నీట్గా కడుక్కొని వాటర్ పోసుకొని మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాము. కుక్కర్ లిడ్ పెట్టేసి లాక్ చేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి గాయ్స్. అప్పుడు వరకు ఆలుగడ్డలు మెత్తగా ఉడుకుతాయి. వచ్చే వరకు దాన్ని గెలకండి, పోయి ఆడుకోండి గేమ్స్కి. మన అప్పటి వరకు మీకోసం ఆలుగడ్డ కూర వండుతా. కుక్కర్లో ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్లోకి వెళ్ళి క్యాప్ ఓపెన్ చేసి మనకు ఆలుగడ్డలు అనేది ఉడికిందో లేదో చాకు పెట్టి ఒకసారి టెస్ట్ చేసుకుని ఉడకపోతే ఇంకా విజిల్ పెట్టుకోండి గైస్. మీరు నాకైతే ఉడికినాయి, పర్ఫెక్ట్గా ఉడికినాయి గైస్. ఇప్పుడు ఆలుగడ్డకి ఒక్కొక్క లేయర్ పైన ఉన్న లేయర్ మొత్తం తీసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఈజీ రాకపోతే మాత్రం ఇంకో విజిల్ పెట్టుకోండి మీరు. నాకైతే ఈజీగానే వచ్చేసింది గైస్. ఈ విజిల్సే పెట్టుకున్నా గైస్. మీకు ఒకవేళ రాకపోతే మాత్రం ఇంకొక విజిల్ పెట్టి ట్రై చేయండి. కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అలా వడబోసి కూల్ వాటర్ తీసుకున్న తర్వాత కూల్ వాటర్ అలా పోసిన తర్వాత తీయండి, డైరెక్ట్ అలా చేయబెట్టకండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఆలు మీద లేయర్ మొత్తం తీసేసి ఇప్పుడు మనము మెత్త ఉడికింది కాబట్టి చిన్న కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కర్రీ మొత్తం ముద్ద అయిపోతుంది. ఒక్క దాంట్లో మధ్యలో కట్ చేసి ఇటు 4 అటు 4 కట్ చేసుకోండి గైస్. మీ ఇష్టం, అంటే మీరు ఎలా తిందాం అనుకుంటున్నారో అలా కట్ చేసుకోండి. నేను మాత్రం 4 కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఆలుగడ్డలు మెత్త ఉడికినాయి కాబట్టి కర్రీ మొత్తం స్మాష్ అయిపోతుంది గైస్. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా. నేను 1 స్పూన్ తీసుకుంటాను. ఈ చిన్న ప్యాకెట్ జీలకర్ర నేను అది అలా వేసుకున్నాను. మీకు ఏమైనా మసాలాలు ఉంటే కొంచెం చిన్న చెక్క, లవంగ, ఆకు ఏమైనా ఉంటే కూడా వేయండి. నేను ఆకు కూడా వేసినాను. ఫస్ట్ వేసుకున్న మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాయి. ఉల్లిగడ్డ తీసే దాంట్లో నేను అన్నీ మాడగొట్టినా కదా. అవి ఇలాచి చెక్క, ఇలాచి, జీలకర్ర అవన్నీ మాడిపోయినాయి. ఈ ఆకు కూడా కొన్ని ఉల్లిగడ్డలు వేసి కవరింగ్ చేస్తున్నా. కానీ ఈ వీడియోలు తీసేదేమో కానీ వీడియో ఆన్ చేయాలి, ఒకసారి అది చేయాలి, ఒకసారి ఇది చేయాలి. చాలా నిజంగా ఎట్లా వేస్తారు అని చాలా గ్రేట్ గైస్ వీళ్ళంతా. నిజంగా ఆ వీడియో ఆన్ చేసి ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు వేసేపోయి ఆ పోపు వేసేపోయి ఉల్లిగడ్డలు వేసే లోపల వీడియో ఆఫ్ అవుతుంది. స్నాప్ తీస్తున్నా కాబట్టి నా దగ్గర ఎవరు క్యాచ్ పట్టుకుంటారో ఉండలేరు. మరి నేను అది చేయాలి, ఇది చేయాలి, కెమెరా వర్క్ నేనే చేయాలి, ఇది నేనే చేయాలి. ఈ వాష్ చేయడం కూడా కరెక్ట్ నాకు వేయడం రాదు. వాష్ చేయడం కూడా మళ్ళీ నేనే వేయాలి. అంటారు ఎట్లా చెప్పండి. అసలు నిజంగా గ్రేట్. అసలు ఆ శ్రావణ్ కిచెన్ వాళ్ళు వీళ్ళు ఎట్లా ఇస్తారో కానీ చాలా గ్రేట్. ఉల్లిగడ్డలు కొంచెం దగ్గర అయినాక పచ్చిమిర్చిలు వేసుకొని ఉండండి. కొంచెం ఫ్యూ సెకండ్స్ కలుపుకొని అవి పచ్చిమిర్చిలు ఎక్కువ అయినట్టు అనిపిస్తలు. కొంచెం ఈ కలర్ రాగానే అల్లం వేసుకోండి. ఏమమ్మ ఇంకా అల్లం మంచిగా వేసుకోండి. పసుపు వేసుకోండి. ఏమైతే అల్లం పసుపు వేసుకొని కలుపుకోండి. నేను పసుపు వేసుకున్న తర్వాత పెరుగు వేసుకొని కలిపేసుకొని ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని పసుపు వేసి కలిపేసి ఒక పెరుగు వేసుకొని కలుపుకోండి. ఫస్ట్ ఎందుకంటే లోలో పెట్టుకోండి, ఎందుకంటే పెరుగు కలుపుతుంది. ఇప్పుడు ఎలా అయితే కలుపుకున్నా అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉండండి. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి గైస్.
ఎన్ని స్పూన్ 2 స్పూన్స్ వేయి. పసుపు వేసినావు, అరే పచ్చిమిర్చి ఎక్కువ వేసినావు కదా తల్లి. చాలు చాలు ధనియా పొడి వేసి. టమాటా ఉడకాలి ఫస్ట్ కదా. గైస్ ధనియాల పొడి వేసుకోండి. అయిపోయింది ధనియాల పొడి కొంచెం ఉంది గైస్. మా ఇంట్లో నేను 2 స్పూన్స్ ఇట్లా ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి ఆయిల్ పైకి తేరినాక టమాటా ప్యూరీ పట్టుకున్నాం కదా, టమాటా ప్యూరీ పోసుకొని ఒక 2 minutes వరకు కలుపుకోండి గైస్. గైస్ ఉప్పు వేసుకోవడం మర్చిపోయాను గైస్. మీరు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఇడుంది ఉప్పు. 3 స్పూన్స్ వేస్తాం గైస్ మేమైతే ఉప్పు. గైస్ ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఆలు వేసేసుకోండి. కలపకండి. గైస్ ఇట్లా అన్ని ఆలు వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోండి గైస్. ఒక 2-3 minutes దీనికి పట్టనివ్వండి. మొత్తం ఆలు పట్టనివ్వండి ఈ మసాలా అంతా. గైస్ ఆలుగడ్డలకి కొంచెం గ్రేవీ అంటుకున్న తర్వాత మీరు వాటర్ పోసుకోండి. వాటర్ కూడా చూపెట్టడం మర్చిపోయినా 1 glass పోసుకున్నాను నేను వాటర్. దగ్గరికి అయినాక బంద్ చేసుకోండి కొంచెం ఇట్లా. ఆలుగడ్డలు వేసినాక 5 minutes 2 minutes దీనికి పట్టేటట్టు ఉంచుకోండి. దాని తర్వాత వాటర్ పోసేది. మీ గ్రేవీ ఎంత కావాలో అంత మీరు వాటర్ నా దగ్గరకనే వేసుకోండి. అన్నీ వేసుకోండి. గైస్ కొంచెం కసూరి మేతి వేసుకోండి. ఇట్లా నలుపు కసూరి మేతి వేసేసుకోండి. ఆ కింద పడుతుంది అంత కసూరి మేతి వేసుకున్న తర్వాత ఏదైతే పుదీనా ఉంటుందో ఇప్పుడు వేసేసుకోండి. కొత్తిమీర ఇప్పుడు వేసేసుకోండి. గుడ్లని కసూరి మేతి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5-10 minutes బంద్ చేసేసాం. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసి బంద్ చేసేది. లేదా దగ్గరికి అయిపోతుంది. గైస్ ఒక 5 minutes తర్వాత చూసుకుంటే కర్రీ అనేది ఇలా అయింది. ఇప్పుడు మీరు దింపేసుకోండి. మాకు ఇట్లా కొంచెం వాటర్ అంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మేము గ్రేవీ ఉంచుకున్నాము. మీకు ఇంకా దగ్గర కావాలంటే ఇంకా దగ్గర కూడా ఉంచుకోండి. మాకైతే ఇంత చాలు గైస్. ఇక్కడ ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్ చేయండి గైస్. గైస్ నా కర్రీ అయితే అయిపోయింది. క్యూట్గా భలే వచ్చింది. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి గైస్. వావ్ యామీ. ట్రై చేసి కింద కామెంట్ చేయండి గైస్. దీనికి ఒక 1000 లైకులు కొట్టురు గైస్ ప్లీజ్. ఆ 1000 లైక్ రావని తెలిసి కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. దట్ ఈస్ మై ఓవర్ కాన్ఫిడెన్స్. గైస్ నేను చేసిన ఆలు మసాలా కర్రీ వావ్. టేస్ట్ చేద్దాం. గైస్ మీరు తొందరగా ఫేమస్ చేసింది గైస్. ఐఫోన్ ఉందాం. ఇలా కరెక్ట్ రావట్లేదు.